హాయ్ హలో దిస్ ఈస్ ప్రియాంక అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ లాగ్. సో అనుకున్నట్టు జరగకుంటే మనశ్శాంతిగా ఉండదంటారు కదా. నాకు ఈ బ్లాగ్ అంతా ఆ డే అంతా అలా గడిచిందనమాట. సో యాక్చువల్గా మార్నింగే లేచి నేను ఏకాదశి చేసుకుందామని చెప్పి ముందు రోజే చూసి పెట్టుకున్నా. కానీ 18th అని నేను అనుకున్నా, కానీ 17th అనంట నించలే ఏకాదశి. 17th నార్మల్ పూజ చేద్దాము అని చెప్పి నార్మల్ పూజ చేద్దామని చెప్పి స్టార్ట్ చేసినాను అనమాట. మార్నింగే లేచి హౌస్ మొత్తం క్లీన్ చేసుకున్నాం. సో నిర్జల ఏకాదశి అంటే మార్నింగ్ టు ఈవినింగ్ అంత ఒక ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ అంతా ఫాలో అవ్వాలి అని ఫిక్స్ అయిపోయాను అనమాట. కానీ తీరా చూస్తే 17th అన్నారు. నేను 17th నార్మల్ పూజ చేద్దామని చెప్పి మార్నింగ్ లేకగానే కాఫీ తాగేశాను. యాక్చువల్గా నిర్జల ఏకాదశికి వచ్చేసి ఏమీ వాటర్ కూడా తీసుకోకుండా ఫాస్టింగ్ ఉండి పూజ చేస్తే లక్ అనేది పెరుగుతుంది అని నేను చూసి ఓకే అలా చేద్దామని చెప్పిన, కానీ బోల్తా పడిపోయినాను అనమాట. అందులో నాకు ఇంకా చేద్దామని చెప్పి మా అమ్మమ్మ శారీ కట్టుకున్నా. ఇది మా అమ్మమ్మ శారీ. సో ఇప్పుడైతే అమ్మమ్మ లేదు, తను ఉన్నప్పుడే నేను తెచ్చుకున్నాను అనమాట. నాకు ఇది కావాలి బాగుందంటే తను తీసుకెళ్ళని ఇచ్చింది. యాక్చువల్గా డ్రెస్ స్టిచ్ చేద్దాం అనుకున్నా, ఏమో చూద్దాం ఒకసారి కట్టుకుందామని కట్టుకున్నా. బాగా కనిపించింది, కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయన్నమాట. సో కలర్ కాంబినేషన్ అనేది నీకు బాగా సెట్ అయ్యింది అని. సో ఇంకా నేను శారీగా పెట్టుకుందాం అనుకున్నా. సో మార్నింగ్ లేచేసి ఫస్ట్ ఇల్లంతా క్లీన్ చేసి, ఇంకా అందులో డాడీ కూడా వచ్చాడు ఆ రోజు. ఇంకా తొందరగా ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ చేశాక పూజ చేసుకుందామని చెప్పి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడైతే ఫస్ట్ చట్నీ అండ్ ఇడ్లీ దోశ. సో ఇదైతే ఈజీగా అయిపోతుందని ముందు రోజే బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఇంకా అసలు చేస్తే ఎర్లీ మార్నింగే చేసేస్తా పూజ, లేదు అంటే 10 అబవ్ అవుతుందన్నమాట. సో ఇంకా బాబు లేస్తాడు, వాళ్ళు లేచాక వాడికి తినిపించి స్నానం చేయించి అంతా కంప్లీట్ అయ్యాక అప్పుడు పూజ చేసుకుంటా. లేదు అంటే మార్నింగ్ 6కి అలా లేచేసి తొందరగా క్లీన్ చేసుకొని త్వరగా అనేది ఇంకా టిఫిన్ చేసేసి లేదా పూజ అంతా కంప్లీట్ చేసేసి టిఫిన్ చేస్తాను. ఇది ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది నాన్న అందరూ ఉండడం వల్ల. సో ఫస్ట్ అయితే వానికి దోశ వేస్తున్నాను అనమాట బాబుకి. సో వానికి మోహన్ తినిపించేస్తాడు, లేదా నేనే వేసుకుంటానే తినిపిస్తాను అనమాట. ఎలాగో అలాగా డిపెండ్స్ అపాన్ సిచ్యువేషన్ మీద వెళ్ళిపోతూ ఉంటుంది ప్రాసెస్. ఇలానే ఉంటుంది లైఫ్ అని చెప్పలేము కదా, ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటుంది. సో ఇక్కడైతే ఫస్ట్ చేదన్కి ఇచ్చేసి తర్వాత డాడీకి అండ్ దెన్ ఇంకా అత్త కూడా ఉండింది. అందరికీ టిఫిన్ అయితే పెట్టేశాను అనమాట. ఇంకా మోహన్కి ఆల్మోస్ట్ ఆఫీస్ స్టార్ట్ అయ్యే టైం అయింది. సో ఇంకా తొందరగా టిఫిన్ అన్నీ చేసేసి ఇంకా నేను క్లీన్ చేసుకోవాలన్నమాట దేవుని పటాలు అన్నీ. యాక్చువల్గా సాటర్డే అన్నీ క్లీన్ చేస్తాను నార్మల్గా. సో అందుకనే క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇంకా సో నాకు దేవునికి సంబంధించి అయితే పెద్దగా ఏమీ లేవు, తీసుకోవాలని ఉంది కానీ వీడితో క్లీన్ చేసుకోలేను అన్న ఒక ఆలోచనతో స్టాప్ అయిపోతున్నాను అనమాట. ఇప్పుడు మేము తిరుపతికి వెళ్ళాలి అనుకుంటున్నాము, అక్కడ కుదిరితే నేను అక్కడ తెచ్చుకోవాలి అనుకుంటున్నా. సో ఇవన్నీ నేనైతే పితాంబరితో క్లీన్ చేసుకుంటాను అనమాట. నాకు ఇవి కూడా నేనేం కొనుక్కొచ్చుకోను, అమ్మ పంపిస్తుంది. అమ్మకి షాప్ ఉంది, సో షాప్లోకి ఫ్రీగా వస్తాయి అనమాట ఏదానికన్నా ఆఫర్ ఉన్నప్పుడు అలా. సో మా మమ్మీ పెద్ద ఇవన్నీ యూజ్ చేసేదంతా ఏమి ఉండదు, సో అందుకని చెప్పి నాకే పంపిస్తుంది. నేనైతే ఇలా ఒక బాక్స్లో వేసుకొని సపరేట్ క్లీన్ చేసేది పెట్టుకుంటాను అనమాట. నార్మల్గా క్లీన్ చేసేది అన్నీ మనం తిన్న తట్టలు తిన్నవి అన్నీ కడిగేస్తాం కదా అని చెప్పి నేను సపరేట్గా ఒకటి పీచ్ అనేది పెట్టుకునేస్తాను. ఆ బాక్స్ తోటి మాత్రమే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. సో నాకేం పెద్దగా ఏం లేవు, ఉన్నవి కొన్ని వాటిని క్లీన్గా నీట్గా కడుక్కుంటా. వీక్లీ వన్సే కడుగుతాం అనమాట. కొంతమంది డైలీ కడుగుతారు. సో మా ఎదురింటా అంటే అయితే డైలీ కడగంది దీపాలు అనేది పెట్టదనమాట. అంటే దీపాలు అవి మనము ఎంగిల్ తట్టులో తినకూడదు అంటాం కదా, అలా దేవునికి కూడా ఫస్ట్ ఒక రోజు పెట్టినాము అంటే అది నెక్స్ట్ డేకి ఎంగిలి దీపాలు అవుతాయంట. అందుకని వాటిని క్లీన్ చేసుకుంటారంట. సో మాకైతే అలవాటు లేదు, సో లేని అలవాటు కొత్తగా నేర్చుకోకూడదు అని చెప్పేసి నేను కూడా పట్టించుకోలేదన్నమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్ ఫాలో అవుతారు కదా. సో యాక్చువల్గా చెప్పాలంటే మా అమ్మ వాళ్ళైతే మార్నింగ్ టైమ్స్ దీపాలు కూడా పెట్టరు, ఓన్లీ ఈవినింగ్ మాత్రమే పెట్టుకుంటారు. సో ఇప్పుడు అందరూ పెట్టుకుంటున్నారు కాబట్టి ఇంక అది ఎందులో పూజ చేసుకుంటే మనకే మంచిది అండ్ దెన్ మనశ్శాంతిగా ఉంటుంది కదా అని చెప్పి నేను కూడా ఇంకా మార్నింగ్ ఇప్పుడు కుదురుతుందనమాట. బాబు మరీ అంత అల్లరేం చేయట్లేదు అండ్ కొంచెం ఎక్కువసేపు పడుకుంటున్నాడు కాబట్టి నాకు కూడా వీలు అవుతుందన్నమాట చేసుకోవడానికి పూజ అంతా. సో ఇంతకుముందు అయితే తొందరగా లేస్తుంటే అసలు పూజ చేయడానికి అవ్వదనమాట. సో ఇప్పుడు ఇంకా 2-3 వీక్స్ అయిపోయింది మార్నింగ్ టైమ్స్లో కూడా పూజ అనేది స్టార్ట్ చేశాను అనమాట.
సో అన్నీ రెడీగా పెట్టుకొని నేను దేవుని మూలంతా క్లీన్ చేసుకొని అన్నీ పెట్టుకున్న తర్వాత వాకిల్ని అలంకరించుకుంటాను అనమాట. నాకు పెద్దగా ముగ్గులు ఏం రావు, కానీ వచ్చిన కాడికి వేస్తా. అది వేసిన దగ్గర నుంచి నా కొడుకు ఎప్పుడెప్పుడు చురుకుదామా అంటారు. ఇక్కడ ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది. అనుకున్నది ఒక్కటంటే అసలు పూజ చేద్దామన్న రోజు ఇంకా ఇరిటేట్ చేస్తాడు. అక్కడికి వచ్చి కూర్చొని యాక్చువల్గా ఆ క్లిప్ అనేది రిమూవ్ చేశాను అనమాట. వాడు వితౌట్ ఇన్నర్ ఉన్నాడు, అందుకని చెప్పి రిమూవ్ చేసేసాను. ఇక్కడ చేద్దాము అనుకుంటుంటే పూజ స్టార్ట్ చేసినా కదా, ఇక్కడ వచ్చి మోషన్ పోయినాడు. సో అది క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇది స్టార్ట్ చేసిన. పూజ గది దగ్గర పాస్ వేసేసాడు, అది క్లీన్ చేసుకున్నా. అన్ని డబల్ పనులు పెడతాడనమాట. ఆ రోజే అంటే పూజ మనశ్శాంతిగా చేసుకుంటే బాగుంటుంది, కానీ వాడు గందరగోళం చేసి పెడతారు నాకు అదే రోజే. సో పూజ అంతా అయిపోయినాక దేవునికి వెళ్ళాలి అన్నీ చాలా అనుకున్నా, కానీ అన్నీ బోల్తా పడిపోయినాయి అనమాట. ఇంకా నోరు మూసుకొని ఇంట్లో ఒక్కటే పూజ చేసుకొని, సో అనుకోకుండా ఒక ట్రావెల్ కూడా పడింది. అది కూడా లాస్ట్ వరకు చూడండి, మీకే తెలుసుద్ది మేము ఎక్కడికి వెళ్ళినాము ఏంటి అనేది. సో నేనైతే ఇంకా వాకిల్ని మొత్తం నీట్గా అలంకరించుకొని చిన్నగా ముగ్గంతా పెట్టుకొని తర్వాత పూజ చేస్తానన్నమాట. సో పూజ అయిపోయే వరకు అయితే మ్యాక్సిమం తినను. ఇంకా చాలా ఆకలి వేసినా కూడా తిననులేండి. ఒకవేళ ఒక్కొక్కసారి మాత్రమే తినేసి చేస్తాను, ఇంకా తప్పదు కాబట్టి. సో ఇక్కడ ఇద్దరం పూజ చేస్తున్నాం అనమాట. నేను పూజ చేస్తుంటే మా వాడు ఖచ్చితంగా ఉంటాడు, స్నానం చేసినా చేయకపోయినా అక్కడైతే కంపల్సరీ ఉంటాడు. పిల్లలే దేవునితో సమానం అంటారు కదా. సో నేను కూడా ఇంకా పట్టించుకోను అనమాట, స్నానం చేసినా చేయకపోయినా వాడిని అయితే దగ్గరే కూర్చోబెట్టుకుంటా. నాకైతే శారీ చాలా బాగా నచ్చింది. ఒకవేళ వ్లాగ్ చూస్తుంటే చెప్పండి ఎలా ఉందో శారీ. సో మా అమ్మమ్మ శారీ అనమాట. నాకు మా అమ్మమ్మ అంటేనే చాలా ఇష్టం. ఇంకా తన శారీ కట్టుకున్నా కదా, ఇంకా చాలా హ్యాపీగా ఉందన్నమాట ఆ రోజు. ఇంకా తనతో ఉన్న ఫీలింగ్ అయితే కంపల్సరీ ఉంది నాకు. సో నా చిన్న పూజ రూమ్ అనమాట. మా అపార్ట్మెంట్లో పూజకు అంటూ సపరేట్గా ఏమి ఇవ్వలేదు. సో ముందున్న దాంట్లో అయితే చాలా బాగుండింది, కానీ అప్పుడు ప్రెగ్నెంట్గా ఉంది కాబట్టి పూజ అంతా ఏం చేసేదాన్ని కాదు, అసలు దీపమే పెట్టేదాన్ని కాదనమాట, పెట్టకూడదు అన్నారని. ఇప్పుడు ఇంకా పూజ బాగా చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ ఇక్కడ అంత పెద్ద కంఫర్ట్ ఏం లేదు పెట్టుకోవడానికి సపరేట్గా. సో దీన్ని డైలీ నా కొడుకు ఒక్కసారైనా లాగి పడేస్తారనమాట ఆ పేపర్ని. నేను ఎంత డోర్ లాక్ వేసినా కూడా ఒక రూమ్లో సపరేట్ రూమ్లో ఉంటుంది, ఇది స్టోర్ రూమ్ లాగా అనమాట. అన్నీ పెట్టుకుంటాయి రూమ్లో. ఈ రూమ్కి మ్యాక్సిమం డోరు వేసే ఉంటుంది, ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ అన్నీ ఈ రూమ్లోనే వేసేసి ఉంటాను. సో నేను అలా వెళ్తూ ఉంటాను, వెనకాల వస్తూ ఉంటాడు అనుకుంటా, కానీ ఏదో ఒక తుంటర పని చేసి వచ్చింటాడు ఆడ. అలవాటు అయిపోయింది ఇంకా నాకు వాడితో. అలా ఏం చేయలేము కదా బాబు కాబట్టి మనము ఏమనేయట్లేదు. సో నేనైతే హారతి ఇస్తాను. ఇంకా గంట అవన్నీ లేవు, ఖచ్చితంగా ఇప్పుడైతే తెచ్చుకోవాలనుకుంటున్నాను అనమాట. అదే తిరుపతికి వెళ్తే ఖచ్చితంగా తెచ్చుకుంటా. నార్మల్గా పుట్టపర్తికి వచ్చి అందరూ తీసుకొని వెళ్తారు, ఎందుకంటే ఇది కూడా ఒక విజిటింగ్ ప్లేస్ కదా. సో ఇక్కడ కూడా మల్టిపుల్ చాయిసెస్ ఉంటానన్నమాట దేవుని దగ్గర. కానీ మనకు ఉంటుంది కదా, మనకు తిరుపతికి వెళ్తే నేను తిరుపతిలో తెచ్చుకున్నాను అలా. సో నేను అలా అనుకొని అక్కడికి వెళ్ళినప్పుడు తెచ్చుకుందాము అని వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. అది పోస్ట్పోన్ అవుతూ ఉంది, ఎప్పుడు వెళ్తామో ఏంటో కూడా తెలియదు. సో ఇంకా పూజ అంతా కంప్లీట్ చేసుకుని తర్వాత నేను టిఫిన్ చేసుకుందాం, నాకు దోశలు వేసుకుందాం అని చెప్పి వచ్చాను. సో దేవుని దగ్గర అయితే అగరబత్తి ముట్టేసుకున్నాడు అనమాట. చిన్నగా బొబ్బ అయితే పోయింది. ఏం చేస్తాం, ఉండమంటే ఉండడు, వదిలేద్దామంటే అస్సలు పక్కకి వెళ్ళడు. ఇంకా అలాగే చేసుకోవాలి, కంపల్సరీ తప్పదు. సో ఇలా అయితే నేను అనుకున్నది వర్జల ఏకాదశి రోజు చేసుకుందాం అనుకుంటే అది కాస్త దొబ్బిందనమాట. నేను చేద్దాం అనుకున్న రోజు కాకుండా అది నెక్స్ట్ డేకి అయిపోయింది. ఇంకా ఆ రోజు చేద్దాం అనుకున్నాం కదా, ఇంకా ఆ రోజు అయిపోయింది. నెక్స్ట్ డే అనుకున్నా, కానీ ఆ నెక్స్ట్ డే కాదంట, నేను చేసిన రోజే అది వర్జల ఏకాదశి అని చెప్పారనమాట. అనవసరంగా మిస్ అయినా. నేను ఏదో ఒక కోరిక కోరుకొని ఖచ్చితంగా చేద్దామని చెప్పి అంటే గట్టిగా మార్నింగ్ టు ఈవినింగ్ వాటర్ తాగకుండా అంటే మనం ఉండలేము. నార్మల్గా అయితే ముస్లిమ్స్ ఉంటారు కదా, అలా ఫాస్టింగ్ అలా ఉందామని చెప్పి ఫిక్స్ అయినా, కానీ అలా అయిపోయింది. ఇంకేం చేస్తాం, నెక్స్ట్ ఇయర్ అయినా చూడాలి. సో ఇలా అయితే అనుకున్నది ఒకటే అయిందనమాట. కానీ పూజ చేసుకుంటే మాత్రం మన శాంతిగా ఉంటుంది. సో పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాక మా ఆయన సడన్గా ధర్మవరంకి పిలుచుకెళ్ళాడు అనమాట. దట్టు బస్సులో వెళ్ళాము, కారు ఎందుకులే అని చెప్పి. మా వాడు బస్సులో చేసిన అల్లరి అంతా ఇంత కాదనమాట. మీరే చూడండి, ఆ సీట్లోకి వెళ్ళి డ్రైవ్ చేయాలంటున్నాడు. అంకుల్ నవ్వుతున్నాడు అనమాట, ఏం డ్రైవ్ చేస్తావా అని చెప్పి. సో ఇలా అయితే మంచిగా ఆ డే అనేది గడిచిపోయిందనమాట. సో ఇలా అయితే మా డే అనేది గడిచింది. ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసుగా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గాయ్స్. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు బాయ్.